హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. సో మార్నింగ్ నైట్ అయితే ఫుల్ వర్షం వచ్చింది. బోనాలు కూడా సగం దూరం కూడా పోలే, సగం కాదు అసలు మా ఇల్లు దాటిందో లేదో వర్షం అయితే ఫుల్ అందుకుంది. ఇక వర్షంలోనే బోనాలు అయితే పోయినాయి. మార్నింగ్ అయితే మేము లేచేసినాం, ఇల్లంతా కడిగినాం. ఈరోజైతే ఇక తిరుగువారం అని బాప అయితే కోడి తీసుకొచ్చిండు. తాళ్ళకోకముందే దేవుని వేద్దామని అయితే కోడి కూడా తీసుకొచ్చిండు. అసలు తిరుగువారం ఏం తిరుగువారమో చెప్పలేదు. పోయిన బుధవారం అయితే ఇంట్లో అయితే యాటతోనైతే నూనె లేదా. సో మళ్ళీ మళ్ళీ 1 వీక్ అయినాక బుధవారం రోజైతే మళ్ళీ కోడితో చేసుకోవాలి. సో అందుకోసం ఇక్కడ బాప అయితే కోడిని తీసుకొచ్చిండు. ఇప్పుడు చేసుకుంటే మళ్ళీ మనం ఆకాశ పండగకి చేసుకుంటే కోడితో చేసుకోవాలి. ఆకాశ పండగకి మళ్ళీ యాటతోనైతే 5 ఇయర్స్కి చేసుకోవడం అదైతే చూసేయండి. చిన్న కోడి 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 తెచ్చిండు తాత. పో దేవుళ్ళకి వత్తులు లేపో. చిన్న పాప కదా, ఏం కాదు. మేము పోవద్దు, స్నానం చేయలే కదా. పోరా, అందుతుందా? సరే తీ. మరి నూనె కొంచెం కూడా లేదా? నూనె కొంచెం కూడా లేదా? అది గుట్లా ఉన్నట్టుండే పాత నూనె డబ్బలు నేను చూసిన అప్పట్లో. ఇట్రా నువ్వు అక్కడ ఉండద్దు, ఇట్రా. ఇక దా, చిన్నపిల్లలు అక్కడ ఉండద్దు కదా. ఇక దా, కొన్ని కోసినప్పుడు చూడద్దు కదా. ఎవరున్నారా వీడియోలా? అగో బంద్ చేయది అగ్గిపుల్ల. ఆ డబ్బాలో ఉద్బస్సులు ఉన్నట్టున్నాయి, అయిపోయినాయి. అనే ఎవరు కొట్టిల్లు? కోడి కాయిందా? ఎవరు కొట్టిల్లు కోడిని? బాబు కొట్టిండా? ముట్టి వచ్చి ఏమున్నదే గట్లుంటుందా? పోగుందా? తెలియదా నీకు అది పొగనా కాదా అని ఉన్నట్టుంది. అంటే కళ్ళు చక్కెర నీళ్ళు తాపిస్తాను. కళ్ళు తాగుతాను కోడి. కోడిని కోసినాం కదా, కోడిని కోసినాకనైతే ఇట్లా దేవునికి అయితే చూపెట్టాలి రక్తం దగ్గర. మొక్కు పెద్దవునికి మొక్కురి. మంచిగా చౌకోళ్ళి జ్వరం రావద్దు. ఈవినింగ్ అయితే అయిపోయింది. బాప అయితే తాళ్ళకు పోతాడు. వీళ్ళకైతే జాతర పోతున్నామని మనిషికి 100 రూపాయలు అయితే ఇచ్చిండు బాపు. ఆఫ్టర్నూన్ అయితే నేను అంత ఏం లాగ్ చేయలేదు. చికెన్ అండి బగారని అయితే చేసిన. ఇక ఏదో సినిమా చూసిన, ఆ సినిమాలోనే మునిగిపోయినా బాగుందని. రాధిక గారు రాధా గారు ఇక్కడైతే ఇక పిల్లలు జాతర కోసం రెడీ చేసిన. నేను కూడా రెడీ అవుతున్నా. మనదైతే సింపుల్ ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ రుద్దుకోవడమే. జడ నేను ఫస్ట్ టైం స్టెప్ జడ నాకు నేనే ట్రై చేసుకున్నా. మా వాడిని ఫోటో తీసి చూపెట్టరా అంటే వాడు ఏదేదో చూపెట్టిండు, ఏదో వేసేసుకున్నా ట్రై చేద్దామని. ఇదైతే ఈ డ్రెస్ నేను 2 years బ్యాక్ అయితే కొనుక్కున్నా. సిఎంఆర్లో బాగుంది, అసలు కలర్ కూడా పోవట్లేదు. బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే. ఇక్కడైతే నేను అమ్మవారికి అయితే బియ్యం అయితే తీసుకోబోతున్నా. ఫస్ట్ టైం ఇదంతా ప్రాసెస్ నాకేం తెలియదు. ఇక అక్క వాళ్ళని అడిగైతే ఇదంతా పసుపు బియ్యం నెయ్యి కలిపిన. ఇక్కడ ఎండు కొబ్బరికాయ, కొక్కలు కచ్చర పండ్లు, పసుపు కుంకుమ, కొబ్బరికాయ అన్నీ పెట్టుకున్నా కానీ జాకెట్ ముక్కనైతే తీసుకోవాలి. ఇక్కడ మేము పోయేసరికి అయితే ఆల్రెడీ జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ ఆల్మోస్ట్ అందరు ఈవినింగ్ వేస్తారు, ఎందుకంటే గాగు కొడతారు కాబట్టి. గాగు కూడా స్టార్ట్ అయింది. ఇక్కడైతే బలిగంప తీసుకోబోతున్నారు, చూసేయండి మీరు.
ఎగ్జామ్ పాయింట్ కుండ అయితే చాకులల్లే పట్టుకొని తిరుగుతారు. ఇక్కడ గంప పట్టుకుని అయితే మా డిగ్రీ కాలేజ్ వ్యాన్ డ్రైవర్ అన్న మస్తు మంచోడు. ఇప్పుడైతే ఆర్టీసీలోనైతే జాబ్ వచ్చింది. కర్మార్ నుంచి మన హైదరాబాద్కి అయితే బస్సు తోలుతాడు. ఇప్పుడు ఇక్కడైతే ఒకటైతే పెద్ద జరిగింది. ఇదంతా అయిపోయినాక మా ఆయన వీడియో ఇస్తుంటే సడన్గా నన్ను చూసి నీ చెవుకమ్మ ఏదే అన్నాడు. ఇక చూడు నా గుండెనైతే హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. ఏది కమ్మ ఏదని నేను భయపడుతున్నాను. మళ్ళీ సడన్గా గుర్తుకొచ్చి నేను వీడియో చూసిన, అప్పుడు తయారప్పుడు వీడియో తీసుకున్నా కదా, అది చూసేసరికి నేను వీడియోలో చూస్తే కమ్మ పెట్టుకోలే. అప్పుడు ధైర్యం వచ్చింది నాకైతే, అరే నేను కమ్మ పెట్టుకోవాలి, అది ఇంటికాడనే ఉంది అన్నాక మళ్ళీ మా ఆయన పోయి కమ్మ తీసుకొని వచ్చినాక ఇక మేమైతే ఇక్కడ దర్శనానికైనా అయితే పోయినాం. నిజంగా కమ్మ పోతే అందరూ నన్ను చంపేటోళ్ళు కావచ్చు. అర్ధతులం కన్నా ఎక్కువనే ఉంటుంది ఒక్కొక్క కమ్మ అయితే. ఇప్పుడు ఎంత రేట్ ఉంది గోల్డ్కి తెలుసు కదా మీకైతే. వీడియో తీసుకున్నాను కాబట్టి కొంచెం నాకైతే ధైర్యం వచ్చింది ఇంటికన్నా ఉన్నదని. వీడియోలు తీసుకోవడం కూడా ఇంత మంచిగా పనికొస్తా నాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకని మరి రెడీ అయ్యేటప్పుడు నేను కూడా చూసుకోలే. మా ఆయన కూడా అసలు నన్ను చూసాను కానీ మరి నీకు అమ్మేది అని ఇంటికాడ కూడా ఆయన అనలేదు. ఇద్దరు ఆయన కూడా టెంపుల్కి అయినాకనే చూసిండు. ఇంటికాడే చూస్తే ఇంటికాడే పెట్టుకునేదాన్ని కావచ్చు. ఇక్కడైతే నేనైతే బియ్యం వస్తున్నా అమ్మవారికి. నేను జాకెట్ ముక్క కూడా తేలే, అసలు మర్చిపోయినా. ఈ పిల్లలు చేయబట్టి కమ్మ మర్చిపోయినా, జాకెట్ ముక్క మర్చిపోయినా, అంత పిసి అయిపోయింది నాకైతే వాళ్ళ అల్లరికి. ఇక్కడ ఆమె చెప్తుంది ఎట్లా పోయానో, ఫస్ట్ టైం కాబట్టి ఇక ఆమె చెప్తుంటే నేను వస్తున్నా. ఇక్కడ చూడండి నేను కమ్మ పెట్టుకోలేదు. వీడియోనైతే తీసుకుంటాను కానీ పిస్తుందాన్ని అసలు కమ్మ ఉందా లేదైతే చూడలే. ఇక్కడైతే గాగొట్టడైతే స్టార్ట్ అయిపోయింది. ఎట్లుందంటే మనుషులు చూస్తలేరు గాగొట్టడు, ఫోన్లో చూస్తానే. అసలు ఎందుకు వచ్చిరేమో మనుషులు కానీ చూడరు ఎట్లా ఎగబడతారో. ఫస్ట్ రికార్డ్ చేయాలన్న ఆతృతనే ఉంది అందరికీ. అందరి ఫోన్లు మొత్తం ఎట్లున్నాయి చూడరి. మళ్ళీ ఇంటికి ఆ ఫోన్ అది వీడియో ఆన్ చేసుకొని ఇంటికి వెళ్ళాక చూస్తారు కూర్చొని. అక్కడ పట్టేటప్పుడు మాత్రం లైవ్లో చూడరు. మా ఫోన్లో వచ్చిన కంచి మనుషులు దారుణంగా అయిపోయారు మొత్తం. ఫస్ట్ అయితే వీడియో తీసుకోవాలిరా అని ఉన్నది అందరికీ.
గాగొట్టయితే అయిపోయింది. ఇక జాతర అన్నాక జిలేబీలు బాదుషాలు బొమ్మలు కొనుక్కుంటే ఎట్లుంటుంది. ఇక మా పిల్లలు అయితే 300 పెట్టి 3 బొమ్మలు అయితే కొన్నారు. మేమైతే బాదుషా జిలేబీ అయితే కొనుక్కొని ఇక ఇంటికైతే బయలుదేరినాం. ఇంటికి వచ్చేస్తాను ఇక పిల్లలు అయితే స్టార్ట్ చేసారు లొల్లి, బొమ్మల లొల్లి. గిట్లా గిట్లా గిట్లనే వచ్చేసరికి అయితే నైట్ ఒక్కటి అయింది. ఇక మేము చేసే సౌండ్లకి పిల్లలు కూడా లేచి కూర్చున్నారు. ఇక వీళ్ళు నన్ను సతాయిస్తారని ఇక బాపే కూర కట్ చేసిండు. నేనైతే పాపని కూర్చోబెట్టి పడుకోబెడుతున్నా. వీళ్ళు నైట్ 1 కూడా ఇక లేచి బొమ్మల సమ్మర్ కొత్త బొమ్మలని 1 కూడా లేచి ఆట ఆడతారు. ఏం చేయాలి వీళ్ళని పట్టుకుని అసలు. ఈ రోజుకైతే ఎంత వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.